తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులని మెప్పించిన నటి హరిత. హరిత జాకీ ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ లో పాజిటివ్ క్యారెక్టర్స్ లోను, నెగిటివ్ క్యారెక్టర్స్ లోను ప్రేక్షకులని అలరించారు. ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ సీరియల్లో నటించడం లేదు. తమిళ్లో నటిస్తున్న వారసి సీరియల్ ని అనువాదం చేసి కొంగు బంగారంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు హరిత తెలుగు బుల్లితెరపై ఒక సీరియల్లో వస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈటీవీలో ప్రారంభమైన జానకి పరిణయం సీరియల్లో హరిత నటిస్తున్నారేమో అని ఒక సందేహం కలుగుతోంది. ఈనాడు వసుంధరాలో జానకి పరిణయం లాంచ్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ వేశారు. అందులో తారాగణంలో పల్లవి రామ్శెట్టి, హరిత, వందన అంటూ హరిత పేరుని అక్కడ మెన్షన్ చేశారు. అయితే పల్లవి రామ్శెట్టి, వందన కేవలం గెస్ట్ రోల్సే అయి ఉండొచ్చు. పిల్లల్ని పెద్దవాళ్ళని చేశాక సిద్ధార్థ్ వర్మ, జయహారిక, విష్ణుప్రియ వీళ్ళందరూ వచ్చే సమయానికి వాళ్ళ తల్లుల్ని మార్చేస్తారు అని అనిపిస్తోంది. అక్కడ పల్లవి రామ్శెట్టికి రీప్లేస్మెంట్ గా హరిత రావచ్చు అనిపిస్తోంది. మరి హరిత జానకి పరిణయంలో నటిస్తున్నారా, హరిత పేరుని ఎందుకు వేశారు అనేది తెలియాలి. జానకి పరిణయం సీరియల్లో ఎక్కువ శాతం పల్లవి రామ్శెట్టికి రీప్లేస్మెంట్ గా పెద్దయ్యాక హరితాని తీసుకురావచ్చు. అలాగే ఇంకా ఈ సీరియల్లో ఎవరెవరు నటిస్తబోతున్నారు అనేది చూడాలి. జానకి పరిణయం సీరియల్లో హరిత ఉంటారంటారా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.